హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ ఇన్‌స్టాలోనే నాకు ఒక బ్రదర్ అనేది మెసేజ్ చేశారు. చూసారు కదా! ఆగస్ట్ 25న వాళ్ళ పా బాబు బర్త్‌డే అంట. సో, ఫోటో ఎడిటింగ్ చేయమనేసి. అందుకనేసి ఈ ఫోటో ఎడిటింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్. సింపుల్‌గా ఇదే ఫోటో ఎడిటింగ్ అనేది మనం కైన్ మాస్టర్‌లో చేయబోతున్నాము. సో, ఇక్కడ కొన్ని ఫోటోస్ అనేవి చూస్తున్నారు కదా! ఇలా, ఇలా, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది మీరు వన్ క్లిక్‌తో ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఇది చేయడానికైతే నాకు చాలా టైం అనేది పట్టింది. సో, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా కష్టం మీకు అర్థమైనట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇలాంటి మంచి మంచి ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అనేది చేయడానికి ఎంకరేజ్‌గా అనేది ఉంటుందన్నమాట. సో, ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఇన్‌కేస్ నచ్చకపోతే అట్లీస్ట్ కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్‌గా ట్రై చేస్తాను. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇన్కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రొవైడర్స్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకో మాట కూడా చెప్పాలి. ఇక్కడ ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు, చూశారు కదా! వీడియో అనేది లేదా ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అవ్వట్లేదు అనేసి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు చెప్తున్నా, మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్ అనేది అన్ఇన్స్టాల్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను న్యూ వెర్షన్ కైన్ మాస్టర్ వితౌట్ వాటర్ మార్క్. మీకు ఏ విధంగా వాటర్ మార్క్ అనేది రాదు. ఇన్కేస్ మీరు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీకు వాటర్ మార్క్ వచ్చినా ఎక్స్పోర్ట్ చేశాక మీకు వాటర్ మార్క్ అనేది రాదు. సో, మీరు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ కైన్ మాస్టర్ అనేది వాటర్ మార్క్ అనేది రాకుండా మీకు ఉంటుందన్నమాట. సో, మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అంతకంటే ముందు మొత్తం బ్యాక్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది ఇది ఉంది కదా! దీన్ని ఇట్లా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, డిస్క్రిప్షన్లో నేను ఒక క్యాలెండర్ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఇది మీరు ఎడిటింగ్ ముందుగానే చేసుకొని పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత ప్రీసెట్ లింక్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో, అందుకనేసి నేను ముందే చెప్తున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన క్యాలెండర్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో పిఎన్జీ ఇమేజ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేసి కాస్త దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు ఇంకో హార్ట్ సింబల్ ఇమేజ్ అనేది ఇచ్చాను, పిఎన్జీ ఇమేజ్, అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది ఇట్లా చిన్నగా ఇట్లా తగ్గించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే డేట్ అనేది ఉంటుంది కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాని ప్లేస్లో ఇట్లా ఉంచండి. ఉంచిన తర్వాత లేయర్ ఆప్షన్ పై క్లిక్ చేసి దీన్ని కిందకి ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అదే హార్ట్ సింబల్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని లేయర్ పై క్లిక్ చేసి ఇక్కడ 3 ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి రిలేటివ్ సైజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సైజ్ అనేది చిన్నగా ఇట్లా చేసుకోండి. ఇట్లా చిన్నగా ఇట్లా చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఉందో కరెక్ట్గా దాంట్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నాకు ఆ బ్రదర్ అనేది కమెంట్ చేశారు కదా 25th అనేసి, నేను ఎగ్జాంపుల్గా అందులో సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు ఫొటోస్ కూడా ఆ బ్రదర్ అనేది సెండ్ చేశారు, బట్ నేను ఇందులో పెట్టలేదు. మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకోండి అనేసి. సో, ఏం చేస్తారంటే ఇప్పుడు రైట్ టిక్ పై క్లిక్ చేసి లేయర్ పై క్లిక్ చేసి క్యాలెండర్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్టర్ అనేసి ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే అదే కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ హెచ్యూ అనే ఆప్షన్ని ఇట్లా మొత్తం పెంచుకోండి. తర్వాత సాచురేషన్ని మొత్తం ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి హార్ట్ సింబల్ పై క్లిక్ చేసి లేయర్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి పొజిషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి కరెక్ట్గా 25th సెట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. నేను కొంచెం ఇట్లా తగ్గించుకొని మళ్ళీ సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా మిడిల్లో ఇట్లా. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి చూశారు కదా, కరెక్ట్గా 25th దగ్గర హార్ట్ సింబల్ అనేది సెట్ అయింది. అంటే ప్రత్యేకంగా ఫోటో ఎడిటింగ్లో మీరు చూసినట్లయితే అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ డేట్ అనేది ఉంది కదా, దాన్ని ఐడెంటిఫై చేసినట్టు అనమాట. సో, ఇప్పుడు 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్ 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ ఇమేజ్ అనేది ఇట్లా సేవ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి
మళ్ళీ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా నేను మీకు చెప్తున్నాను ఏంటంటే మీరు వెంటనే ఇంపోర్ట్ చేసి రీప్లేస్ పెట్టుకుంటానంటే మీకు అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో ప్లీజ్ నేను చెప్పేదాకా వెయిట్ చేసి ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో ఇట్లా ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. ప్రీసెట్ లింక్ అనేది చూస్తున్నారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. ఏం చేస్తారంటే మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత క్యాలెండర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసేయండి. చూశారు కదా, ఇట్లా డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ కూడా ఉంటాయి, దాన్ని కూడా డిలీట్ చేసేయండి. మీరు ఇన్కేస్ రీప్లేస్ పెట్టుకుంటే మాత్రం మీకు చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. నేను 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫొటోస్ అన్నీ ఇట్లా డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, నేను ఇట్లా డిలీట్ చేస్తున్నాను. సో ఇట్లా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఎవరి ఫోటో అయితే మీరు మీ బేబీ ఫోటోతోని రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు పెద్దవాళ్ళదైనా సరే పెట్టుకోవచ్చు. చాలా మంచి ఫ్రేమ్ ఎడిటింగ్ అనమాట. సో ఇది ఫ్రేమ్ ఎడిటింగ్ చేసుకుంటే మాత్రం మీకు చాలా మంచి ఫ్రేమ్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి మీరు ఫ్రేమ్ కట్టించుకున్నా మీకు మంచి ఫోటో ఎడిటింగ్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఏ ఫోటో అంటే సెలెక్ట్ చేసుకుంటాను, ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏ ఫోటో అయినా సెలెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఫోటో కానీ అడ్జస్ట్మెంట్ కావాలంటే పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీకు నచ్చినట్లు ఇట్లు అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి మీరు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్లో ఎడిటింగ్ అనేది చేసుకున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాలెండర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న క్యాలెండర్ అనేది ఉంటుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి అదే క్యాలెండర్ ఇమేజ్ పై క్లిక్ చేసి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్లా దీన్ని ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేయండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి బ్రైట్నెస్ని ఇట్లా పెంచుకోండి. తర్వాత కాంట్రాస్ట్ని ఇట్లా పెంచుకోండి. -100 ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. సాచురేషన్ కూడా -100 ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ షాడోని కొంత ఇట్లా పెంచుకోండి. మొత్తం పెంచుకున్న నో ప్రాబ్లం. హైలైట్ని కూడా ఇట్లా పెంచుకోండి. సో వైట్ కలర్లోకి మొత్తం మారిపోతుంది. సో చూస్తుండ్రు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇట్లా మొత్తం ఇట్లా దీన్ని కూడా ఇట్లా పెంచుకోండి. షాడోని కూడా 100% ఇట్లా పెట్టుకున్న తర్వాత వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి 2 టైమ్స్. ఆ ఫోటో వెనక వైపు అనేది పోతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట, దాని వెనక వైపు పోతుంది బ్లాక్ స్క్రీన్ అనేది. లేదు మీకు బ్లాక్ స్క్రీన్ ముంగటికి రావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే దానిపై క్లిక్ చేసి దాన్ని ముంగటికి క్లిక్ ఆ బ్లాక్ స్క్రీన్ని బ్రింగ్ టు ఫ్రంట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ హ్యాపీ బర్త్డే టైటిల్ ఉంది కదా, అది మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఫోటోనే సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి, సెట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు 1 బై 1 ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. దాని తర్వాత కరెక్ట్గా ఈ వైట్ బాక్స్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కాస్త ఇట్లా కొంచెం క్రాప్ అనేది చేసుకోండి. మీకు కొంచెం స్పీడ్గా ప్రాసెస్ అనేది అవుతుందన్నమాట. సో ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆ ఫోటో అనేది ఆ ఫ్రేమ్ వెనక వైపు పోయేంత వరకు ఇట్లా సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఫోటో అనేది పోతుంది. చూశారు కదా, సో ఇట్లా పోయిందనమాట. సో
సో దాని తర్వాత ఫ్రేమ్కి కరెక్ట్గా సెట్ అనేది అవుతుంది. సో ప్రతి ఒక్క ఇమేజ్ కూడా సేమ్ ఇట్లానే సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఇమేజ్ నేను మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతే పర్లేదు, అవ్వకపోతే క్రాప్ అనేది చేసుకోండి. తర్వాత సెండ్ బ్యాక్వర్డ్ అనేది ఇట్లా చేసుకోండి ఫోటో వెనక వైపు పోయేంత వరకు. దాని ముందర ఒక వైట్ కలర్ ఇమేజ్ అనేది ఉంది కదా, దాని వెనక వైపు పోయేంత వరకు సెండ్ బ్యాక్వర్డ్ అనేది ఇట్లా చేసుకోండి, పోతుందన్నమాట. సో చూశారు కదా, చాలా మంచిగా సెట్ అయిందనమాట. ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇప్పుడు ఇక్కడ హ్యాపీ బర్త్డే టైటిల్ అనేది ఉంది కింద, దాని తర్వాత మీ నేమ్ అనేది ఉంటుంది. నేమ్కి ఇక్కడ లాస్ట్ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఓకే కీర్తి అని సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత ఓకేపై క్లిక్ చేసిన తర్వాత నేమ్ అనేది యాడ్ అయిపోతుంది. మీకు నచ్చినంత మీరు దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ డౌట్ అయినది ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో చాలా మంచి ఎడిటింగ్ అనేది కైన్ మాస్టర్లో ఇంతవరకు ఎవరు చేయలేదు. అండ్ చాలా యాప్స్ పిక్సార్ట్ యాప్, లైట్మోషన్ యూజ్ చేసి ఉంటారు. సో నేనైతే మీకు కైన్ మాస్టర్ ఉన్న యూజర్స్ కనుక మీకోసం కష్టపడి దీన్ని చేయడానికి చాలా టైం పట్టింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సింపుల్గా దీన్ని సేవ్ చేసుకోవాలంటే వీడియో రూపంలో కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో 4వ ఆప్షన్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ ఇమేజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, మీ ఇమేజ్ అనేది ఇమేజ్ రూపంలో సేవ్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.